పాకిస్తాన్ నుంచి ఏం నేర్చుకోగలం? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్నే అసంబద్ధంగా అనిపిస్తుంది. పహల్గాం దారుణం, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ వ్యతిరేక ఉద్వేగాల్లో ఊగిపోవటమే ఎక్కువ కనబడుతోంది. ఉద్వేగాల్లో ఊగిపోతున్నప్పుడు తార్కిక ఆలోచన మందగిస్తుంది. గతం వర్తమానం మధ్య సంబంధాలను పట్టించుకోలేం. దీర్ఘకాలిక దృష్టితో వ్యవహారాలను చూడలేం. నిలకడగా విషయాల లోతుల్లోకి వెళ్లలేం. ఇవన్నీ అవగాహనకు అడ్డంకులుగా నిలిచే మాట నిజమే. ఈ లోటుపాట్లు ఉన్న ఉద్వేగభరిత వాతావరణం వాస్తవాల తీరం వైపు వెళ్లేందుకు కొంత తోడ్పడుతుంది. దేశాల చరిత్రల నుంచి గుణపాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. నియంతృత్వ రాజ్యం కిరాతకాల నుంచి, మతతత్వ ఉన్మాదాల నుంచి, మైనార్టీల దారుణ అణిచివేతల నుంచి దూరంగా ఉందామనుకుంటే పాకిస్తాన్ నుంచి మనం నేర్చుకునేది చాలానే ఉంటుంది. మతం ఏదైనా కావచ్చు. దాన్ని రాజకీయ ప్రయోజనాలకు, ప్రభుత్వ విధానాలకు ఆధారం చేసుకుంటే జరిగే నష్టం భారీగా ఉంటుంది. మెజార్టీ మతోన్మాదంతో పౌర హక్కులు హరించుకుపోతాయి. మతంలో మంచి చెడులు ఉన్నాయని చెప్పటమే జాతి వ్యతిరేకత అయిపోతుంది. మతాన్ని వ్యతిరేకించటం దేశద్రోహంగా మారిపోతుంది. లౌకికవాదం విదేశీ సిద్ధాంతంగా ముద్రపడుతుంది. పాశ్చాత్య వైపరీత్యంగా సామ్యవాద దృక్పథంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. స్వేచ్ఛ ఆలోచనలకు, ప్రయోగాలకు సంకెళ్లు పడతాయి. మొత్తంగా దేశమే ఆలోచన పరంగా అధోగతి వైపుగా అడుగులు వేస్తుంది. మానవ మేధే సంకుచితమైపోతుంది. ఈ విపరణాలన్నింటినీ పాకిస్తాన్ ఎలా రంగస్థలంగా మారిపోయిందో వివరిస్తూ ఆ దేశానికే చెందిన ప్రముఖ పరిశోధకురాలు ఫరానాజ్ ఇస్ఫహానీ అద్భుతమైన పుస్తకం రాశారు. పాకిస్తాన్ అంటే పవిత్ర భూమి అనే అర్థమూ ఉంది. అట్లాంటి పవిత్ర భూమిని మరింత పవిత్రంగా మారుస్తామనే లక్ష్యంతో మతతత్వవాదులు ఒడికట్టిన దారుణాలను ప్యూరిఫైయింగ్ ద ల్యాండ్ ఆఫ్ ద ప్యూర్లో లోతుగా విశ్లేషించారు. అమెరికాలోనూ నివసించి ఆ తర్వాత పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరపున ఒక దఫా నేషనల్ అసెంబ్లీకి ఫరానాజ్ ఎన్నికయ్యారు. అయినా తాను ఒకనాడు ప్రాతినిధ్యం వహించిన పార్టీ తప్పిదాలను, వైఫల్యాలను, పరిమితులను నిశితంగా విమర్శించారు. ఇస్లామిక్ తీవ్రవాదానికి అల్పసంఖ్యాక వర్గాలు పాక్లో లాగా భారీగా బలి అవ్వటం ఎక్కడా జరగలేదు. 1947 నాటి భారత నాయకత్వం పాకిస్తాన్ ఒక రాజ్యంగా మనుగడ సాగిస్తుందని భావించలేదు. ఎప్పటికైనా అది భారత్లో మళ్లీ కలవక తప్పదనే ప్రకటనలు అప్పుడు చాలా వెలువడ్డాయి. వాటికి భిన్నంగా పాకిస్తాన్ ఇప్పటికీ ఒక రాజ్యంగా కొనసాగుతూ ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో ఆధునిక విలువల పరంగా పాకిస్తాన్ విఫల దేశంగానే మిగిలిపోయింది. ఆధిపత్య వర్గాలు మతాన్ని ఆయుధంగా చేసుకుని అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నాల్లో ఆలోచనలు, ప్రవర్తనలు ఎంతటి విషతుల్యంగా మారిపోతాయనడానికి పాకిస్తాన్ను ఉదాహరణగా చెప్పుకున్నా ఆ ప్రమాదం భారత్కు పూర్తిగా లేదని భరోసా ఇచ్చుకోలేం. మతం కోణంతో ఆలోచించటం ఇటీవలి కాలంలో పెరిగిపోతోందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల బోధనల్లో ఏకపక్ష చరిత్రలు, వక్రీకరణలు పెరిగిపోతున్నాయి. హిందూ, ముస్లిం సంస్కృతులు పరస్పర విరుద్ధమైనవేనంటో వ్యాఖ్యానాలు, రెండింటి మధ్య 1000 ఏళ్లకు పైగా సంఘర్షణలు సాగుతున్నాయంటో సూత్రీకరణలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ సంస్కృతికి అందరూ లోబడి మసలాలనే వాదనలు బలపడుతున్నాయి. మతాలు మనుషులకు కొత్త కాదు. భిన్న దేవతారాధనలు కొత్త కాదు. ఒక మత ఆధిపత్యానికి పెద్దపీట వేసే మతతత్వాలు మాత్రం కొత్తవైనవి. రాజకీయాలు, అధికార తాపత్రయాలు లేకుండా మతతత్వాలు ఊపిరి పోసుకోలేవు. అవి లేనిదే వాటిని ఆచరణలో పెట్టే శక్తులు వ్యవస్థీకృతంగా వ్యవహరించలేవు. 1949లో ప్రకటించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంతోనే పాకిస్తాన్లో మతతత్వ రాజకీయాలకు పునాది పడింది. ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయటమే రాజ్యాంగ రచన లక్ష్యంగా ఆ తీర్మానం పేర్కొంది. దాన్ని పాక్ రాజ్యాంగ సభ ఆమోదించింది. పాకిస్తాన్ ఏర్పాటుకు కీలక సూత్రధారి అయిన జిన్నా అప్పటికే మరణించారు. జిన్నా బతికి ఉంటే దాన్ని ఆమోదించేవారా, వ్యతిరేకించేవారా అన్న విషయంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. హిందువులు, ముస్లింలు 2 విభిన్న జాతులకు చెందుతారనే సిద్ధాంత ప్రచారంతో పాకిస్తాన్ ఏర్పాటు కోసం జిన్నా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం తీవ్ర మత విభజనపరమైన ఆలోచనలకు దారితీసింది. అందులో సందేహం లేదు. కానీ ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పాటు ఖాయమని తేలిపోయిన తర్వాత జిన్నా ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ రాజ్యాంగ సభలో 1947 ఆగస్టు 11న చేసిన ఉపన్యాసంలో మతానికి, రాజ్యానికి సంబంధం లేదని స్పష్టంగా వ్యాఖ్యానించారు. కుల, మత, జాతుల ఆధారంగా పాక్ ప్రభుత్వ వ్యవహారాలు ఉండవని, ప్రతి పౌరుడికి తాననుకున్న రీతిలో గుడికి, మసీదుకు, చర్చికి వెళ్లే స్వేచ్ఛ ఉందని చెప్పారు.
నవీన పాకిస్తాన్లో హిందువు హిందువుగా ఉండడని, ముస్లిం ముస్లింగా ఉండడని, క్రిస్టియన్ క్రిస్టియన్గా ఉండడని, ప్రతి వ్యక్తి పౌరుడిగా మాత్రమే గుర్తింపు పొందుతాడని, మతం వ్యక్తిగత విశ్వాసానికి మాత్రమే పరిమితమవుతుందని ఘనంగా చెప్పారు. అందుకు అనుగుణంగా గవర్నర్ జనరల్గా ఉండగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హిందువైన జోగేంద్రనాథ్ మండల్ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. అహ్మదీయ శాఖకు చెందిన జఫరుల్లా ఖాన్కు తొలి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మతరాజ్యం గురించి మాట్లాడటాన్ని గుర్తించారు. అలాగే పదవుల్లో మైనార్టీ షియాలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. చాలామంది అనుకున్నట్లుగా జిన్నా ఇస్లాంలోని ప్రధాన సున్నీ శాఖకు చెందినవారు కాదు. ఆయన షియా ముస్లిం. విషాదం ఏమిటంటే తర్వాతి కాలంలో షియాల ఊచకోత పాక్లో సర్వసాధారణమైంది. అలాగే అహ్మదీయులను ముస్లింలుగా పరిగణించకూడదంటూ రాజ్యాంగ సవరణనే తీసుకొచ్చారు. మతతత్వ ఆలోచనలు అధికారాన్ని సాధించడానికి, నిలబెట్టుకోవడానికి అవసరమైనప్పుడు చరిత్ర వక్రీకరణ సర్వసాధారణంగా జరుగుతుంది. జిన్నా రాజ్యాంగ సభలో చేసిన ఆ ఉపన్యాసాన్ని పలు విధాలుగా తొక్కిపట్టి సాధారణ ప్రజలకు దాన్ని చేరకుండా చేయడమే ఇందుకు నిదర్శనం. పాక్ తొలి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ దానికి పూనుకున్నారు. ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించేలా జిన్నా ప్రసంగం ఉండటం పాకిస్తాన్ మనుగడకే ప్రమాదంగా పరిగణించారు. అందుకే దానికి పూర్తి విరుద్ధంగా రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని రూపొందించారు. పవిత్ర ఖురాన్లోని బోధనలకు అనుగుణంగా వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని తీర్చిదిద్దుకునేలా ముస్లింలకు తోడ్పడడమే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాన్ని ఇస్లామిక్ పరిభాషలో నిర్వచించడంతోనే తర్వాతి కాలంలో మతపరమైన చట్టాలకు అడుగులు పడ్డాయి. మతాల వారీగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరిచారు. అన్ని మతాలకు చెందిన పౌరులు ఉమ్మడి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకుండా చేశారు. రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ముస్లిం మత గురువులు రంగంలోకి దిగే 22 సూత్రాల ప్రణాళికను ప్రకటించి షరియా చట్టాన్ని అమలుపరచటమే ప్రభుత్వ ధ్యేయం కావాలని డిమాండ్ చేశారు. ముస్లిం పురుషుడు మాత్రమే దేశాధినేత కావాలని స్పష్టం చేశారు. ముస్లింలతో సమానంగా ముస్లిమేతరులకు హక్కులు ఉండకూడదని వాదించారు. మత గురువుల డిమాండ్లలో చాలా వాటిని ఆమోదిస్తూ 1956లో రాజ్యాంగాన్ని తయారు చేయటంతోనే పాక్ గతి తప్పింది. ముస్లిమేతరులను రాజ్యాధినేతగా అర్హత లేకుండా నిబంధనను పొందుపరిచారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్గా దేశాన్ని పేర్కొన్నారు. తర్వాతి కాలంలో రాజ్యాంగాలను రద్దు చేయటం, పునరుద్ధరించటం చేసినా అంతకంతకు మతతత్వ ప్రకరణలను పెంచారే కాని తగ్గించలేదు. జియా ఉల్ హక్ కాలంలో రాజ్యాంగం, చట్టాలు పూర్తిగా మతతత్వంతో నిండిపోయాయి. ఎన్నికల ద్వారా ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినా వాటిని తొలగించలేకపోయారు. దైవ దూషణ చట్టాలతో లక్షలాది మందిని ఖైదు చేశారు. మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎంతటి బీభత్సాన్ని, ఎంతటి మానవ హక్కుల హననానికి పాల్పడ్డారో ఫరానాస్ తన పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ప్రభుత్వాల వెన్నుదన్నుతో, ప్రధాన పార్టీల పూనకాలతో మతతత్వం పేట్రేగితే మాటలో, చేతనలో ఎంత అమానవీయత, ఎంత క్రూరత్వమూ ప్రబలిపోతుందో వర్ణించలేం. దేశ విభజన నాటికి ఉమ్మడి పాకిస్తాన్లో 23% ముస్లిమేతరులు ఉండేవారు. ఇప్పటి పాకిస్తాన్లో వాళ్ల సంఖ్య 3%కి పడిపోయింది. ముస్లిమేతరులో ప్రధానంగా హిందువులు, ఒకనాటి తూర్పు పాకిస్తాన్లో అధికంగా 20% ఉండేవారు. 1961 నాటికి వారి శాతం 12%కి పడిపోయింది. అభద్రతా భావంతో, దాడులతో తల్లడిల్లి భారత్కు వలసలు రావటం వల్లే అది జరిగింది. జిన్నా ఏరికోరి నియమించిన న్యాయశాఖ మంత్రి జోగేంద్రనాథ్ మండల్ కూడా భారత్కు తరలిరాక తప్పలేదు. పాక్ సైన్యం బంగ్లాదేశ్లో పాల్పడిన ఊచకోతలతో లక్షల మంది హిందువులు శాశ్వతంగా భారత్కు వచ్చారు. పాక్ ముస్లింలలో షియా వర్గం సంఖ్య 20-25% వరకు ఉంటుంది. అహ్మదీయుల జనాభా 1%కి పరిమితమైంది. అహ్మదీయులను తమని తాము ముస్లింలని చెప్పుకుంటే దాన్ని శిక్షార్హం చేశారు. వారి చూపుని, చేష్టని, మాటని దైవ దూషణగా పరిగణించేలా చట్టాలను చేశారు. 1990ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగొచ్చిన మత తీవ్రవాదులు ఆధునిక ఆయుధాలతో మైనార్టీల ప్రాణాలు తీయడం సాధారణ చర్యలుగా మారిపోయాయి. 2009-2015 మధ్య 1659 మంది షియాలను అలాగే చంపివేశారు. అహ్మదీయులను సమర్థించిన న్యాయవాదులను, నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తులను కాల్చి చంపటంతో కోర్టులు కూడా హడలెత్తిపోయాయి. అసియా బీబీ అనే అహ్మదీయ నిరక్షరాస్య మహిళను దైవదూషణ చట్టం కింద అకారణంగా ఖైదు చేస్తే పరామర్శించటానికి వెళ్లిన పంజాబ్ గవర్నర్ను కాల్చి చంపటం అంతర్జాతీయంగా సంచలనమైన పరిస్థితిలో మార్పు రాలేదు. మతవాదులను సంతృప్తి పరచడానికి
ఆధునిక ప్రజాస్వామిక సిద్ధాంతాలను పణంగా పెట్టడంతో సమన్యాయపాలనకు తిలోదకాలు ఇవ్వటంతో మైనార్టీలు బలిపశువులయ్యారు. మైనార్టీలను నిరంతరం అభద్రతతో ఉంచి వారి ప్రతిచర్యను అనుమానంతో చూసి రాజ్య విధేయతను అనుక్షణం నిరూపించుకోమని శీల పరీక్షలు కోరి హింసకు పాల్పడటం వల్లే పాక్ చరిత్ర రక్తసిక్తమైంది. భారత్ ఉపఖండ విషాదం బీభత్సం అదే.